హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మోటెక్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. హౌ ఆర్ యూ ఎవ్రీబడి? ధనం మూలం ఇదం జగత్, పైసానే పరమాత్మ. ఈ 2 పాయింట్లలో ప్రతి ఒక్కరికి వినపడింది, కనపడింది, చూసింది ధనం ధనం ధనం, డబ్బు డబ్బు డబ్బు. డబ్బు సంపాదించాలంటే నీకు టాలెంట్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. టేక్ వన్ ఐడియా, మేక్ దట్ ఐడియా ఇస్ యువర్ లైఫ్. ఒక ఐడియాని మన జీవితం చేంజ్ చేయాలి. ఒక కప్పు కాఫీ తాగే టైంలో మన లైఫ్ చేంజ్ కావాలి. ఇలాంటి చేంజ్ కావడానికి మనలో ఉన్న టాలెంట్ ఏంది, మనలో ఉన్న గోల్ ఏంది, మనలో ఉన్న శక్తి ఏంది, యూ షుడ్ ఫైండ్ అవుట్. సక్సెస్ కావడానికి నీకేమైనా స్కిల్స్ ఉన్నాయా, ఏం స్కిల్స్ ఉన్నాయి అనేదే ఈ టాపిక్. ఈరోజు మన టాపిక్ సక్సెస్కి స్కిల్స్. ఏం స్కిల్స్ ఉంటే మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో నెంబర్ 1 ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆలోచించేది కమ్యూనికేషన్ అంటే, పర్సనల్ డెవలప్మెంట్ అంటే నాకు రాదు, నేను మాట్లాడలేను, నేను 10 మందితో చెప్పుకోలేను, 10 మంది ఎదురుగా ఎస్టేట్కి అవుతాను, నాకు షై ఉంది, సిగ్గు వస్తుంది, భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఎగ్జైట్మెంట్కి అవుతాము. సో మెనీ రీజన్స్ చెప్తారండి. వై? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్? దట్ వీ షుడ్ నో నౌ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ మిస్ ఉన్న ప్రజల్లో, మన స్టూడెంట్స్లో కానీ, బిజినెస్ మనుషులు కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ బిగ్ మిస్టేక్ ఈజ్ నోయింగ్ ద ఇంగ్లీష్ ఈజ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ అని అనుకుంటారు అనమాట. గుడ్ ఇంగ్లీష్ అనేది గుడ్ కమ్యూనికేషన్ కాదండి. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడేంత మాత్రాన మన కమ్యూనికేషన్ అనేది రాదు. పర్సనల్ డెవలప్మెంట్ కాదు. ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమ్యూనికేషన్ ఈజ్ ఏ ఆర్ట్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అనేది ఒక కళ అండి, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. కమ్యూనికేషన్ దట్ కెన్ బి లెర్న్, దట్ కెన్ బి డెవలప్డ్. ఇంగ్లీష్ ఈజ్ దట్ కెన్ బి లెర్న్డ్. కమ్యూనికేషన్ అనేది మనము నేర్చుకోవాలి, డెవలప్ చేసుకోవచ్చు. ఒక కళ, లర్నింగ్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ నథింగ్ బట్ లర్నింగ్ అండ్ డెవలపింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం జిమ్కి పోతే మన మజిల్ ఎలా పెరుగుతుందండి? జస్ట్ కమ్యూనికేషన్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ మజిల్. మనం జిమ్కి పోయినప్పుడు మన మజిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామో, కమ్యూనికేషన్ కూడా సేమ్ మజిల్ లాగానే మనం డెవలప్ చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ అనేది సొసైటీలో ప్లేయర్ నెంబర్ 1 ఫీల్డ్లో ఉందండి. నీకు టాలెంట్ ఉంటే, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్. రియల్ ఎస్టేట్ కానీ, హాస్పిటల్ ఇండస్ట్రీ కానీ, బిజినెస్ కానీ, ఒక ఇంటర్వ్యూ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, నీ యాటిట్యూడ్ని బట్టి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి, నీ పర్సనాలిటీ బట్టి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ మీ యూ షుడ్ అనలైజ్. ఫస్ట్ మీ కళని మీరు మీ మదర్ టంగ్లో డెవలప్ చేసుకోండి. నోయింగ్ ఇంగ్లీష్ అనేది వెరీ సింపుల్. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక జంగిల్లో, ఒక అడవుల్లో 2 మనుషులు నివసిస్తుంటారండి. దే డజంట్ ఎనీ లాంగ్వేజ్, బట్ హౌ కెన్ దే కమ్యూనికేట్ బోత్ ఆఫ్ అదర్? జస్ట్ బేస్డ్ ఆన్ ద బాడీ లాంగ్వేజ్. I don't know clearly. Oxford, one university said that 7% only in స్పీకింగ్ లో 7% ఓన్లీ వర్డ్స్ మీద ఆధారపడి ఉంటుందండి. రిమైనింగ్ అంట నీ బాడీ లాంగ్వేజ్ మీద, నీ ఐ కాంటాక్ట్ మీద, నీ పర్సనాలిటీ మీద, నీ డ్రెస్ కోడ్ మీద, నీ వే ఆఫ్ టాకింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. లోకల్ వాయిస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. అరిటాకు ఉంటుంది, చింతాకు ఉంటుందండి. చూసేదానికి చింతాకు చిన్నదిగా ఉంటుంది, అరిటాకు పెద్దదిగా ఉంటుంది. చింతాకు పులకూర తీసుకొని అరిటాకులో పెట్టుకొని తింటాము, కానీ అరిటాకు పులకూర తీసుకొని చింతాకు పెట్టుకొని తింటున్నామా? లేదు. ఏది ఫీల్ అవుతున్నామో అదే. ఎనీ ఫీల్డ్ యూ విల్ బికమ్ ఏ సక్సెస్. నువ్వు ఏ ఫీల్ అయినా సరే నువ్వు దాని లీడర్గా ఉండాలి. అడుక్కుని తినే దానిలో కూడా సరే నువ్వు దాని లీడర్గా ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతాం అనమాట. 10 మంది మనం మాట్లాడుతున్నామంటే
నువ్వు యూ షుడ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, లవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, డోంట్ గివ్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. ఏదైనా 10 మందిలో మాట్లాడాలని ఆపర్చునిటీ వచ్చేటప్పుడు కంపల్సరీ ఇవి మాట్లాడండి, దాన్ని వదిలిపెట్టాకండి. ఈ సక్సెస్కి స్కిల్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనము పీపుల్ విల్ నెవర్ యాక్సెప్ట్ వాట్ యూ సెడ్, పీపుల్ విల్ నెవర్ యాక్సెప్ట్ వాట్ యూ డూ, బట్ పీపుల్ విల్ యాక్సెప్ట్ హౌ యూ ఫీల్ దెమ్. మనం చెప్పేదానికన్నా చేసేదానికన్నా వాళ్ళు ఎంతమంది ఫీల్ అవుతున్నారు అనేది ఈ కమ్యూనికేషన్లో కీ రోల్ అండి. ఒక వ్యక్తిని వింటున్నారా లేదా ఐ కాంటాక్ట్ని అబ్జర్వ్ చేసేసి అతని బాడీ లాంగ్వేజ్ బేస్ చేసేసి అతని మైండ్ని ఆలోచించి అతనికి మన మాటల్లో హత్తుకుంటున్నాయా, హార్ట్ టచింగ్ అవుతుందా లేదా అనేది నువ్వు కనుక్కుంటే యూ విల్ బీ ఏ గుడ్ స్పీకర్. బై బార్న్ నోబడీ గుడ్ స్పీకర్ అండి. పుట్టిన తర్వాత వెంటనే ఎవడు మంచి మోటివేట్ స్పీకర్ కారు. దే కెన్ డెవలప్డ్, దే కెన్ లర్న్, దే కెన్ డెవలప్డ్. ప్రతిదీ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకొని ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు. ఉత్త పుణ్యానికి మనం ఏమీ సాధించలేకుండా ఏమి చేయకుండా నేను మంచి గుడ్ స్పీకర్ అనుకుంటే సాధు. నేను హౌ షుడ్ ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ సక్సెస్కి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్కి చాలా బుక్స్ వచ్చినాయి. పట్టాభి రామరామ్ గారు ఎదురు కాదు, థింగ్స్ గో రిచ్ డాడ్, సో మెనీ బుక్స్ ఆర్ దేర్. బై ద బుక్స్ అండ్ రీడ్ ద బుక్స్ అండ్ గెట్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ బుక్స్. సో ప్రతి ఒక్కరు మంచి బుక్స్ చదవండి, దాని ఇన్ఫర్మేషన్ తీసుకోండి, 10 మందితో మాట్లాడండి. నువ్వు ఎవరు లేనప్పుడు నువ్వు అంతకు నువ్వే మాట్లాడుకోండి, అర్థమంది అంతకు నువ్వే మాట్లాడు. దానివల్ల నీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి నీలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది అన్నమాట. మన మనసుకు మనం ఆలోచించుకోవాలి, మన మనసుకు మన మైండ్కు తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలి. అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. నేను ఈరోజు సక్సెస్గా చేస్తున్నాను, సక్సెస్ఫుల్ అవుతున్నాను, నేను ఐ డోంట్ గివ్ అప్ అంటిల్ ఐ డూ మై సక్సెస్ అని మీ అందుకు మీరే అనుకోండి. ఇప్పుడు చిన్న వస్తువులు కనుక్కునేదానికి సూక్ష్మదోషం కలుసుకున్నాడు, పెద్ద వస్తువులు కనుక బయస్కుని కనుక్కున్నాడు. కానీ నీలో ఉన్న టాలెంట్, నీలో మనసులో ఏముందో కనుక్కున్నానికి నువ్వే ఆలోచించు. నువ్వు ఏం కనుక్కోవాలి నువ్వు ఆలోచించుకోవాలి. మనం వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, నీలో ఏం జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది, నీలో నీ సరౌండింగ్స్ ఏం జరుగుతుంది. ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. యూ నాట్ ఓన్లీ యువర్ ఫాదర్, నాట్ యువర్ మదర్, నాట్ ఓన్లీ సిస్టర్, నాట్ ఓన్లీ యువర్ ఫ్రెండ్స్, నోబడీ come with you. You are the only person to date this opportunity అన్నమాట. ప్రతి ఒక్కరము మనమే తెలుసుకొని మనకి పాటుపడాలి, మనమందరికి మనమే దోహదపడాలి. మనం డబ్బు సంపాదించాలి, ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయాలి, డబ్బును సంపాదించి ఆ డబ్బును ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డబ్బును మనం ఎడంకాలతో అట్లా తన్నాలండి. అప్పుడే యూ విల్ బి ద సక్సెస్ పర్సన్. అదర్వైజ్ మనం అసలు సక్సెసే కానే కాలము. మనం సక్సెస్ కావడానికి స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ కావడానికి శ్రమ కావాలి, తపన ఉండాలి, ఆరాటం ఉండాలి. ఆరాటము ఇవన్నీ కలిసికట్టుగా హార్డ్ వర్క్ చేసి మనం డెవలప్ చేసుకుంటే మన సొసైటీల్లో ఒక నెంబర్ పొజిషన్ పెట్టి 10 మందిలో నువ్వు ఓన్లీ 1% అనుకోవాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు సినిమా పోస్టులు చూస్తూ ఉంటాం, పవన్ కళ్యాణ్ సినిమా, చిరంజీవి పోస్టులు చూస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళు చూసి అనుకునేదానికి అక్కడ నేను ఎందుకు లేనులే అని నువ్వు ఆలోచించు. అప్పుడు నీలో ఒక ఫైర్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్, ఆ బర్నింగ్ డిజైర్ నువ్వు కనుక్కోవాలి. వాట్ ఈజ్ యువర్ బర్నింగ్ డిజైర్, వాట్ ఈజ్ యువర్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ బ్రేక్ ఈవెన్ ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందండి. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం కనుక్కొని ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్కి వాట్ ఈజ్ ద బర్నింగ్ డిజైర్ కనుక్కొని నువ్వు చేయగలిగితే యూ విల్ బి ద సక్సెస్ పర్సన్ ఇన్ దిస్ లైఫ్, యూ విల్ బి ద గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ లైఫ్. ఆల్ పీపుల్ అరౌండింగ్ యూ. So you can imagine how you feel like that. That is very important. ఈ సక్సెస్ స్కిల్స్కి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి. మనము 10 మందిలో మాట్లాడేటప్పుడు, లేదా ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు, లేదా నీ క్లోజెస్ట్ రిలేటివ్స్తో మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడే మాట వాళ్ళందరికీ ఒక 5 నిమిషాలు వాళ్ళందరి ఏకాగ్రతను మీలో తెలుసుకోవాలి, మీకు అనుగుణంగా మార్చుకోవాలి. దానికి మీరు మాట్లాడే టాపిక్ ఏదైనా సరే నీట్గా, క్లియర్గా, కాన్ఫిడెన్స్గా, ఇంప్రెసివ్గా, అండర్స్టాండింగ్గా
అర్థమయ్యే విధంగా చెప్పాలండి. మీరు ఇచ్చే టాపిక్ ఏదైనా సరే నీట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, స్లోగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి, అండర్స్టాండబుల్గా ఉండాలి. ఈ 8 గాస్ ఉన్నాయండి. స్లోగా, అండర్స్టాండబుల్గా, అన్ని గా ఉన్నా ఈ 8 గాస్ కన్నా మీరు మెయింటైన్ చేయగలిగితే మనలో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి బర్నింగ్ స్టార్ట్ అయినట్టే, దానికి తిరుగులేదండి. ఎప్పుడైతే నువ్వు స్లోగా, ఇంప్రెసివ్గా, అండర్స్టాండబుల్గా, కాన్ఫిడెంట్గా, ఇంప్రెసివ్గా, నీట్గా, క్లారిటీగా చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు ఆలోచిస్తావు. ఆ పాయింట్ బై పాయింట్, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క విషయం ఆలోచించి ఎలా చెప్పాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ షైని, ఈ ఎస్టేట్ని, ఈ భయాన్ని అన్నీ ఆలోచించి చెప్తాం. కాబట్టి మనం ఈ సక్సెస్ స్కిల్స్కి ఈ విధంగా మనం చెప్పే టాపిక్ ఇతరులకు చెప్పితే మార్కెటింగ్లో నెంబర్ 1గా మనము నిలిచిపోతాం అనమాట. ఆపోజిట్ మనిషిని ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ని అందాజు పట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసేసి వాళ్ళన్నింటినీ మనము వాళ్ళు ఏ ఫీల్డ్లో మనం ఏం చెప్తే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇంప్రెసివ్గా ఉందో అబ్జర్వ్ చేసి దా ఫీల్డ్లో మనం సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మనం మాట్లాడాలి. ఎప్పుడైతే అలా మాట్లాడతామో ఆటోమేటిక్గా అవతల పర్సన్ మనతో మాట్లాడడానికి ఇంకా కొద్దిగా సముఖత చూపుతారు. ఒక 5 మినిట్స్ ఇచ్చిన టైము 20 మినిట్స్ 30 మినిట్స్ అయినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట. సో అలాంటిదే ఈ సక్సెస్కి సమ్ స్కిల్స్. దానికి పేషెన్స్ అనేది నెంబర్ 1 కీ రోల్ అండి. ఈ కమ్యూనికేషన్ పర్సనల్ డెవలప్మెంట్లో పేషెన్స్ అనేది నెంబర్ 1 పొజిషన్ అనమాట. దానికి ఒక చిన్న కథ చెప్తా చూడండి. ఒక ఎల్ఐసి ఏజెంట్ చాలా ఎక్స్పీరియన్స్, హైలీ టాలెంట్ పర్సన్ అనమాట. ఒక మిలియనర్ దగ్గరికి వెళ్తారు పాలసీ చెప్పేదానికోసమా. కానీ అతనికి ఒక సెంటిమెంట్, నేను బతికున్నప్పుడే నాకు డబ్బులు కావాలి కానీ నేను చనిపోయినాక నాకు డబ్బులు ఎందుకు, నేను సంపాదిస్తాను అనే ఈగో ధోరణిలో ఉంటారనమాట. సో అందువల్ల ఆ సెక్రటరీకి చెప్తారు, ఎల్ఐసి ఏజెంట్లు ఎవరైనా సరే ఇంటి గేటు కూడా దాటనియాక అని. ఇతను రోజు పోతూనే ఉంటారు కానీ అలౌ చేయరు అనమాట. కానీ వన్ ఫైన్ డే ఆ రోజు ఆ మిలీనియర్ యొక్క భార్య బర్త్డే అయితే హ్యాపీ ఖుషీగా ఉంటారు. ఆ రోజు సెక్రటరీ లీవ్ పెట్టింటుంది. ఆ రోజు ఎల్ఐసి ఏజెంట్ లోపలికి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా వాచ్మెన్ అడిగేసి లోపలికి వెళ్ళిపోతారు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఎల్ఐసి ఏజెంట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక పాలసీ ఏమైనా చేస్తారా సార్ అంటే, గెట్ అవుట్, వాట్ ఈడియట్, ఎవరు నేను రమ్మని చెప్పింది, అసలు నాకు ఎల్ఐసి కాలేజ్ ఏజెంట్ అంటే ఐ డోంట్ అగ్లీ, నాకు అసలు ఇష్టమే ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని సీరియస్ అవుతారనమాట. బట్ అన్ దట్ మూమెంట్ హిజ్ వైఫ్ ఈజ్ దేర్. ఏమండి ఎందుకు అంత కోపడుతున్నారు, నా పుట్టినరోజు ఫోన్ లేండి అని కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టినప్పుడు, కమ్ మిస్టర్, నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నా, ఈ 5 మినిట్స్లో నువ్వు ఏం చెప్తావో వాట్ ఎవర్ యూ టు బి నువ్వు చెప్పుకో, నేను యాక్సెప్ట్ చేస్తే అప్రిషియేట్ అయితే నీకు పాలసీ ఇస్తానని చెప్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అతను ఇచ్చిన 5 మినిట్స్ని యూటిలైజ్ చేసుకుని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్గా ఆ మిలియనర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్రిషియేట్ చేస్తారు, అతనికి పాలసీ ఇస్తారు, చెక్ రాస్తా 1 crore రూపీస్ పాలసీ ఇస్తారు. అంతా సైన్ చేసేసినాక చెక్ ఇస్తారు. యు నో వన్ థింగ్ మిస్టర్, నేను ఎల్ఐసి ఏజెంట్లు అంటే అని అసలు ఇష్టం ఉండదు, నువ్వు చాలా అదృష్టవంతునివి, నీకన్నా ముందు 130 మంది ఎల్ఐసి ఏజెంట్లు వచ్చారు, నేను వద్దని పంపించినాను, చూడు నువ్వు అదృష్టవంతుడు అంటే, థ్యాంక్ యూ సార్, నేను 130 ఒక్కవాణ్ణి నీకైతే ఆ 130 సార్లు వచ్చింది కూడా నేనే సార్ అంటారు. చూడండి పేషెన్స్ అనేది అలాంటిది అనమాట. 130 సార్లు వచ్చినా కూడా అతనికి ఎస్టేట్ గురి కాకుండా, విరక్తి కలుకోకుండా, అతను తిట్టుకోకుండా కంటిన్యూస్గా పట్టుదల విక్రమార్కుల్లాగా 131 టైమ్స్ వచ్చినప్పుడు అతను సక్సెస్ చేసిన రీతం చూశారా. ఫస్ట్లో వచ్చింటే ఒక 5,000 10,000 చేసే అతను 1 crore రూపీస్ పాలసీ చేశాడు. అతను వచ్చిన ఎన్నిసార్లు వచ్చినా అంత డబ్బు సంపాదించుకుపోయినారా లేదా అనేది కంటెంట్ ఇక్కడ. పేషెన్స్ ఎన్నిసార్లు పోయినా పంక్చువాలిటీ షుడ్ మెయింటైన్ ద పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఆ పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్కి అతను ప్రతిఫలం దొరికింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, పంక్చువాలిటీ ఇంపార్టెంట్. మనం చేసే టాపిక్ ఇతరులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇవన్నీ కమ్యూనికేషన్ ఒక ఓషన్ అండి. ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక టాపిక్ కమ్యూనికేషన్ మీద చెప్తా ఉంటాను, ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ ఫాలో, వాచ్ మై వీడియోస్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.